అందరికంటే మృణాల్ని వల్ల ఎక్కువగా నష్టపోయింది సంధ్యే. ప్రియాంక గారు మా నమ్మకాన్ని వమ్ము చేశారు. బాబునెత్తుకుపోయి దొరికిపోయాక కూడా ఇంకా ఎందుకమ్మా ఈ బుకాయింపులు? ఎవరిని నమ్మించడానికి? వర్ధనమ్మా, నా మీద అరవడం కాదమ్మా, అక్కడ చెప్పుకోండి. ఏం చెబుతుంది? దగ్గరుండి బాబునిచ్చి పంపించింది. నంగనాచిలా అమాయకంగా నించుంది. రూపా, మర్యాదగా మాట్లాడు. బుద్ధి తక్కువ, ఇంతకాలం మర్యాదిచ్చాను. ఇప్పుడు చేయాల్సింది అక్క, అమ్మని వనకు, అమ్మకేం తెలీదు. నీ మాటలు నమ్మే రోజులు పోయాయి. నువ్వొక అబద్ధాల కోరువి. ప్రియాంక గారు ఎందుకిలా చేశారు? ఎంతో గొప్ప మనసుతో రూపగారు మీకు అండగా నిలబడ్డారు. బిడ్డపోయిన మీ బాధని దూరం చేయాలనుకున్నారు. అలాంటి మంచి మనిషికి ఎందుకు ద్రోహం చేయాలనిపించింది? ఎందుకిలా స్వార్థంతో ప్రవర్తించారు? ఎందుకు బాబుని ఎత్తుకెళ్ళిపోయారు? బాబు పూర్తిగా మీకే కావాలి అనుకుంటే, బాబు కావాలి అని రూపగారిని ఒక్క మాట రిక్వెస్ట్ చేయాల్సింది. కాదనకుండా బాబుని మీకు దానం చేసేవారు. అది ఆమె గొప్పతనం, అది ఆమె మంచితనం. చాలా చీప్గా బిహేవ్ చేశారు. తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది, బాధగా ఉంది. ఎందుకే ఎందుకే ఎందుకని మాటలు పడుతున్నావు? ఎందుకు ఇవన్నీ భరిస్తున్నావు? వాళ్ళంతా త్యాగమూర్తులట, గొప్పవాళ్ళట, మంచివాళ్ళట. నువ్వేమో నీచురాలివట. ఇలాంటి తిట్లు భరించడం నీకు అవసరమా? చెప్పవే. ఇక్కడున్న ఎవ్వరు నీ కాలి గోటికి సరిపోరని చెప్పు. చెప్పడం చేత కాకపోతే, మాటలు రాకపోతే నేను చెప్తాను. అమ్మా, వీళ్ళ మాటలు భరించడం నా వల్ల కాదు. నన్ను చెప్పని. అమ్మ ప్లీజ్ ఆపుతావా? చెప్పండి.
మీరేం చెప్పదలుచుకున్నారో నిర్మోహమాటంగా చెప్పండి. మావయ్య గారు, జరిగిందేంటో నేను చెప్తాను. అమ్మకేం తెలీదు. కొంపదీసి నిజం చెప్పేస్తుందా? ప్రియాంక, నిజంగానే నువ్వు నిజం చెప్పాలనుకుంటున్నావా? ప్రియాంక గారిని చెప్పనివ్వండి. ఏమిటి తను చెప్పేది మీరు వినేది? ఇదేమి రచ్చబండ కాదు, మీరేమి పెదరాయుడు కాదు. రే సందీప్, అమ్మా, హవేలీ వదిలి వెళ్ళిపోయిందాన్ని మళ్ళీ ఎందుకలా తిరిగి తీసుకొచ్చావు? వెళ్ళు, దాన్ని ఊరు బయట వదిలేసిరా. తీసుకెళ్ళు. అది కాదమ్మా, నేను వదలడు. ఎందుకంటే ముద్దుల భార్య కదా. మావయ్య గారు, చెప్తాను. జరిగిందేంటో చెప్తాను. విన్నాక కూడా నేను దోషిని అనిపిస్తే ఎలాంటి శిక్ష అయినా వెయ్యండి, అనుభవిస్తాను. చెప్పండి. జీవితం మీద విరక్తి పుట్టి నేను హవేలీ వదిలి వెళ్ళిపోయాను. చనిపోవాలని నిర్ణయించుకున్నాను. ఆత్మహత్య చేసుకోవడానికి ఒక కొండపైకెక్కాను. ఇంతలో బాబు ఏడుపు వినిపించడంతో కిందకి చూశాను. చేతిలో బాబుతో కొండ దగ్గర రాజేశ్వరీదేవి అత్తయ్య గారు కనిపించారు. పరిగెత్తుకునొచ్చి బాబుని తీసుకున్నాను. అత్తయ్య గారిని హవేలీకి రమ్మని రిక్వెస్ట్ చేశాను. ఇప్పుడు కాదు అంటూ వెళ్ళిపోయారు. ప్రియాంక, ఏంటి నువ్వు మాట్లాడేది? నేను నిజం చెప్తున్నాను.
రాజేశ్వరీదేవి గారు అటెళ్ళగానే సందీప్ రూప నా దగ్గరకొచ్చారు. నా చేతిలో ఉన్న బాబుని చూసి నేనే ఎత్తుకొచ్చాననుకున్నారు. అంతేగాని నేను బాబుని తీసుకెళ్లలేదు. వాడక్కడికి ఎలా వచ్చాడో కూడా నాకు తెలీదు. బావుంది. నీ కట్టుకథ చాలా బావుంది. ఇది కట్టుకథ కాదక్కా. నమ్ముతున్నారా మామయ్య గారు? ప్రియాంక చెప్పేది నిజమని మీకు అనిపిస్తుందా? చెప్పండి మామయ్య గారు. మావయ్య గారు, నేను నిజం చెప్తున్నాను. నేను రాజేశ్వరి దేవతని చూశాను. నన్ను నమ్మండి. చచ్చిపోయిన మనిషిని ఎలా చూస్తావు? హ, అబద్ధం చెప్పడం కూడా ఒక ఆర్ట్. నమ్మేలా చెప్పాలి. అమ్మా, నేను అబద్ధం చెప్పడం లేదు. నన్ను నమ్మండి. చేసిన తప్పుని కప్పుపిచ్చుకోవడానికి మాయమాటలు చెప్తోంది. రాజేశ్వరీదేవి అత్తయ్య గారి పేరు చెప్తే మామయ్య గారు కరిగిపోయి నేను క్షమించేస్తారని ఆశపడుతున్నావా? లేదక్కా, నేను నిజం చెప్తున్నాను. నేను రాజేశ్వరి దేవతని చూశాను. ప్రియాంక గారు, మీకు 24 గంటలు గడువిస్తున్నా. చేసిన తప్పును ఒప్పుకున్నారా సరే, లేదు ఆ తరువాత మేము వేసే శిక్షకి కట్టుబడి ఉండాల్సిందే. నీ ముద్దల భార్యని కన్విన్స్ చేసి చేసిన తప్పు ఒప్పుకునేలా చెయ్యి. ప్రియాంక, ఏంటిదంతా చూసావుగా? ఇంట్లో అందరూ నిన్ను అసహించుకుంటున్నారు. తప్పు ఒప్పుకొని చంపలేసుకో. అందరికీ నేను సర్ది చెప్తాను. నేను నిజం చెప్తున్నాను. ఎవరు నమ్మరేంటి? నేను రాజేశ్వరి దేవతని చూశాను. నా మాట నమ్మండి. నేను రాజేశ్వరి అత్తయ్యని చూశాను. దీనికేమన్నా పిచ్చా? ఎందుకిలా మాట్లాడుతోంది? రాజేశ్వరీదేవి కనిపించడం ఏంటి? నా మాటని నమ్మండి. నేను నిజం చెప్తున్నాను. నేను రాజేశ్వరి దేవతని చూశాను. ఎవరు నా మాట నమ్మరేంటి? నేను రాజేశ్వరి దేవతని చూశాను. నేను చూశాను.
బాబుతో కొండ దగ్గర రాజేశ్వరీదేవి అత్తయ్య గారు కనిపించారు. మావయ్య గారు, నేను నిజం చెప్తున్నాను. నేను రాజేశ్వరి దేవతని చూశాను. నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ఆ పిచ్చిదేదో అబద్ధం చెప్తే దాన్ని పట్టుకొని ఇంతసేపు నేను బుర్రపాడు చేసుకుంటున్నానేంటి? ఏమైంది నాకు? ఎందుకిలా తయారయ్యాను? ఈ చేతులతోనే కదా నేను రాజేశ్వరీదేవిని మర్డర్ చేసింది. అసలు అదెలా బతికొస్తుంది? ఛ! తెలివి ఉండాలి. ప్రియాంక అబద్ధమే చెప్పింది. మరి బాబుని ఎవరు రక్షించినట్టు? ప్రియాంక దగ్గరికి ఎలా చేరినట్టు? హవేలీ వదిలి వెళ్లిన ప్రియాంక మళ్ళీ తిరిగి వెనక్కెందుకొచ్చినట్టు? పిచ్చెక్కిపోతుంది. శత్రువు ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టేదాన్ని. చాకులాగా షార్పుగా ఉండేదాన్ని. ఇలా మందమంతలా తయారయ్యానేంటి? ప్రతి వాళ్ళు నాతో ఆడుకుంటున్నారు, కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కమాన్ మృణాల్ని, రెచ్చిపో. ఇలా డల్గా ఉంటే కుదరదు. ఎవరై ఉంటారు? హలో, మృణాలిని హియా? నువ్వు రాక్షసువని తెలుసు, క్రిమినల్వని తెలుసు, నీది మానవత్వం లేని రాతిగుండె అని కూడా తెలుసు. కానీ చంటి పాప మీద నీ ప్రతాపం. ఎవడ్రా నువ్వు? ఎవరు మాట్లాడేది? మంగరాజు. నన్ను మంగరాజు అంటారు. నువ్వింకా బ్రతికే ఉన్నావా? ఇంకా నువ్వు చావలేదా? నీ చావు చూశాక కాని దేవుడు నన్ను పైకి రావద్దన్నాడు. అందుకే బ్రతికున్నా. ఆ శుభగడియ కోసమే ఎదురు చూస్తూ బ్రతుకుతున్నాను. రే మంగరాజు, నీ పగ ప్రతీకారాలు పెద్దవాళ్ల మీద తీర్చుకో. అంతేకాని ముక్కు పచ్చలారని పసికందు మీద కాదు నీ ప్రతాపం. ఓ, తెలిసింది. ఇప్పుడు తెలిసింది నువ్వన్నమాట. బాబుని రక్షించి ప్రియాంక దగ్గరికి చేర్చింది. రే, ఎందుకురా? ఎందుకు నువ్వు మళ్ళీ నా జోలికొస్తున్నావు? దెబ్బలు తిన్నావు. నా దెబ్బకి దాదాపు యమలోకం దాకా వెళ్ళొచ్చావు. సరిపోలేదా? బుద్ధి రాలేదా? బుద్ధి రావాల్సింది బుద్ధి లేనిది నాకు కాదు, నీకు. మంగరాజు, ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? తెలుసు మృణాల్ని. నువ్వెవరో తెలుసు, నీ చరిత్ర ఏమిటో కూడా నాకు తెలుసు. గుర్తు చేయమంటావా? కాటికి కాళ్ళు చాచున్నా నీ మాటల్లో రోషం మాత్రం అస్సలు తగ్గలేదు. అంత బాగా ఎలా మెయింటైన్ చేస్తున్నావురా? ఎందుకు ఫోన్ చేశావు? నా చరిత్ర అందరికీ చెప్పి రోడ్డు మీదకి ఈడుస్తానంటూ నన్ను బెదిరించటానికా? రే మంగరాజు, ఇలాంటి బెదిరింపులు నాకు మొదటిసారి ఏం కాదు.
నీకంటే గొప్పోళ్లే ముదుర్లే నన్ను బెదిరించి హానక మట్టిలో కలిసిపోయారు. సోదిలో లేకుండా పోయారు. తెలుసా ఈ చరిత్ర? నీకు తెలుసా? తెలుసు కాబట్టే నీ జోలికి రాకుండా కృష్ణారామ అంటూ ఒక మూల గుట్టుగా బ్రతికేస్తున్నాను. గుడ్. నా మనవరాల్ని నిప్పుల కొలువి లాంటి హవేలీలో ఒంటరిగా వదిలి ఎక్కడో దూరంగా బ్రతుకుతున్నాను. చూడు, నిన్ను బెదిరించడానికో బ్లాక్మెయిల్ చేయడానికో నేనిప్పుడు ఫోన్ చేయలేదు. మరి ఇప్పటికైనా మారమని రిక్వెస్ట్ చేయటానికి ఫోన్ చేశాను. చేసిన పాపాలు చాలు. ఇక నుంచైనా పుణ్యకార్యాలు చేస్తూ పాపభారాన్ని తగ్గించుకోమని సలహా ఇవ్వటానికి ఫోన్ చేశాను. రే మంగరాజు, పనికిరాని సలహాలు ఇవ్వడం తప్ప నీకు వేరే పని పాట ఏమీ లేదా? ముక్కు మూసుకొని మూలన పడున్నవాడివి మళ్ళీ ఎందుకురా ఫీల్డ్లోకొచ్చావు? బ్రతుకు మీద నీకు ఆశ లేదా? మృణాల్ని రేయ్, నిన్ను చంపడానికి కత్తి గన్ను కూడా అవసరం లేదురా. పిడికిలు బిగించి కడుపులో ఒక్క గుద్దు గుద్దానంటే రక్తం కక్కుకుంటావు, చుక్కలు కనిపిస్తాయి. నేను కాదు, నువ్వు రక్తం కక్కుకునే రోజు దగ్గర పడింది.